నీ జీవితం ఇంకా అంధకారంలో ఉండిపోకూడదు. నీ జీవితం ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో మిగిలిపోకూడదు. నీ బ్రతుకును మార్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితాన్ని మార్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నిన్ను సృజించినప్పుడు నువ్వు మంచి సృష్టిగానే ఉన్నావు. కానీ అపవాది చేతిలో పడి శూన్యమైపోయావు, నిరాకారమైపోయావు, ముళ్ళ పదవైపోయావు, గచ్చ పదవైపోయావు, శపించబడిన దానివైపోయావు. వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి మరలా తిరిగి నూతన సృష్టిగా మరచి, ఇదిగో ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయనని చెప్పడానికి నీలో ఉన్న ప్రతి వాటిని తీసి క్రీస్తు స్వరూప్యాన్ని మనకు ఏర్పరచడానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు యేసుదేవుడు. పశువుల పాకలో పరిచయమైన వాడు నాకేం చేయగలడు అనుకుంటున్నావేమో, అన్ని ఆయనే చేయగలడు. బలవంతుడు యేసు.